వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈరోజు మనం బుదాపేస్ట్ నుంచి జర్మనీకి స్టార్ట్ అవ్వబోతున్నాం. మళ్ళా జర్మనీలో 3 days ఉండబోతున్నాం. లైక్ 2 days, థర్డ్ డే మళ్ళీ మనం వేరే కంట్రీ పోతాం. సో ఇప్పుడు మేము బస్సు ఎక్కడానికి కూర్చున్నాం. సేమ్ మార్నింగ్ బస్సు వచ్చిన బస్సు ఎక్కాలి. మళ్ళీ 100 ఒక 10 minutes ఉంది. ఆ బస్ స్టాప్కి వెళ్ళి ఇంకా బస్ ఎక్కి వెళ్ళిపోవాలన్నమాట. 7:15 ఫ్లైట్ ఉంది, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. సో దట్ వీ కెన్ హ్యావ్ మోర్ టైమ్ ఇన్ ద జర్మనీ అనమాట. అందుకే అంత పొద్దున్న ఎర్లీ బుక్ చేసుకున్నాము. సో లెట్స్ బిగిన్ అవర్ డే. వెల్కమ్ కార్డ్ 72 hours తీసుకున్నాం. కాజ్ 3 days ఉంటాం కాబట్టి. ఇక్కడికి వెళ్ళి ట్రైన్ అండ్ బస్ ఉంటుంది. రూమ్ అయితే చెక్ ఇన్ చేయనీయలే, బట్ స్టిల్ ఆమె తాళం ఇచ్చింది. లగేజ్ పెట్టుకున్నాము. సో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా మళ్ళా ఒక చిన్న ఐటినరీ వేసుకున్నా. బ్రేక్ఫాస్ట్ చేసి కొన్ని సైట్ సీయింగ్ చేసుకొని మళ్ళీ 3:30కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోతాం. సో ఇది ప్లాన్ ఈ రోజుకి. లెట్స్ బిగిన్. ఆమె రూమ్ ఇచ్చింది. మనం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కొంతసేపు బయటికి వెళ్ళి ఇంకా లంచ్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు. మిలిటరీ క్వార్టర్స్ ఉన్న హాస్టల్లా ఉంది ఇవి. గైస్, మేమైతే ఒక ఇండియన్ రెస్టారెంట్ బర్లిన్ లో కనిపించింది. ఇక్కడ లంచ్ చేద్దామని వచ్చినాము. ఇక్కడ గణేష్ ఉన్నాడు. లైట్స్ చూడ్డానికి అయితే ఫుడ్ చాలా బాగుంది. చపాతీస్ కూడా చెప్పినాము. టేస్ట్ చేసి చూద్దాం. All good, sir? Yeah. You want a water? టేస్ట్ అయితే అంత డెలిషియస్ ఏం లేదు, బట్ తినొచ్చు, మంచిగా ఉంది. ఇక్కడ ఇండియన్ ఫుడ్ దొరకడం అదే చాలా గ్రేట్. గాయ్స్, వీళ్ళు పైన షూలు కట్టారు మొత్తం. ఎందుకు కట్టారో మరి తెలియదు. కామెడీ. మీరు అనుకుంటుండొచ్చు, ఏంద్రాయుడు రెడీ అయినాక సైట్ సీయింగ్ అన్నాడు, తర్వాత లంచ్ చేస్తా అన్నాడు, ఇంకా రెడీ కాలేడింది, అదే బట్టలు వేసుకున్నాడు. ఒక స్టంట్ ఉంది దానికి. స్నానం చేయడానికి సబ్బు, బాడీ వాష్, షాంపూ అవి లేవు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఆ 100 ml వరకు క్యారీ చేయాలి. అది కథ. సో ఇప్పుడు ఇక్కడ కొనుక్కొని స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని తిరుగుతాం. ఈ దారి కూడా ఇప్పుడు మేము పోయేది సూపర్ మార్కెట్.
అది కథ. మనమైతే రెడీ అయిపోయినాం. ఇప్పుడే స్నానం చేసుకొని ఫ్రెష్ అయిపోయినా. ఇప్పుడు సైట్ సీయింగ్కి వెళ్ళిపోతాం నేను సన్నీ. అండ్ జాకెట్ కంపల్సరీ కొనాలి బికాస్ చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఇది మా హాస్టల్ బ్యాక్ యార్డ్. క్రేజీ ఉంది కదా. ఇక్కడ ఫోటోషూట్స్ దిగవుతున్నాయి కానీ మనం ఏం దిగుతాం. అప్పుడప్పుడు ఇట్లాంటి వీడియోస్లో నాకు ఓపెన్గా మాట్లాడబోదు అవుతుంది. చాలా విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా ఎవరికి, మా పేరెంట్స్కి అండ్ దేవుడికి అండ్ నా వర్క్ అండ్ నా ఫ్రెండ్స్. బికాస్ ఇట్లా తిరగడము, ఫ్లైట్ ఎక్కడము అనేది అందరికీ అదృష్టం ఉండాలి. ప్లస్ నాదైతే ఇది ఒక డ్రీమ్. నా టాటూ కూడా ఫ్లైట్ ఉంది, నా ఫోన్ పౌచ్ కదా ఫ్లైట్ ఉంది. నాకు చాలా ఇష్టం అన్నమాట ట్రావెలింగ్. సో ఒక్కొక్క కంట్రీ తిరుగుతున్నా నా డ్రీమ్కి నేను దగ్గర అవుతున్నా. చాలామందికి డ్రీమ్ ఉంటుంది. చిన్నప్పుడు మా పెద్దనాయన దుబాయ్లో వర్క్ చేస్తుండే. మా నాన్నమ్మని అడుగుతుండే, పెద్దనాయనని నన్ను కూడా ఒకరోజు ఫ్లైట్ తీసుకెళ్ళమను అని. మా నాన్నమ్మ అంటుండే అవునరా చెప్తా అని. పైన ఏ ఫ్లైట్ కనిపించినా బాయ్ పెద్దనాయన అని చెప్తుండే. ఈ విషయం మా పేరెంట్స్కి కూడా తెలియదు. సో చిన్నప్పటి నుంచి ఫ్లైట్ అంటే అంత పిచ్చి. సో ఇప్పటికి చాలా ఫ్లైట్లు ఎక్కిన. ఎవ్రీ ఫ్లైట్ నాకు మంచిగా అనిపిస్తుంది ఆ ఫ్లైట్లో ట్రావెలింగ్ చేయడం. చిన్నప్పటి నుంచి తెలియనిది ఒక పిచ్చి అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే అదృష్టం ఉండాలి. అదృష్టం లేని అందరూ ఫ్లైట్లో తిరగలేరు. పైసలు ఉంటేనే సరిపోవు. ఎందుకంటే యావరేజ్గా నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే లేదా మన మిడిల్ క్లాస్లోనే ప్రతి ఒక్కరు ఫ్లైట్లో తిరగలేడు ఈరోజు దాకా. తిరగని వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు దాకా ఫ్లైట్ ఎక్కలే. నేను ఎక్కుతున్నా అంటే అది ఓన్లీ మా పేరెంట్స్, నేను చేసే నా పని, నా సంపాదన, ఇది నన్ను డైలీ కాకపోయినా అట్లీస్ట్ నేను 1%లకి తిరగలుగుతున్నా అంటే ఇప్పటిదాకా నేను వచ్చిన పొజిషన్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మమ్మీ, డాడీ, అందరూ, దేవుడు, అందరూ. ఇది నేను చెప్పాలేమనుకుంటున్నా అంటే వర్క్ హార్డ్, అచీవ్ డ్రీమ్స్. ఈ లైఫ్లో ఒక పర్పస్ ఉండాలి, డ్రీమ్స్ అచీవ్ చేయాలి, 10 మందికి సహాయపడాలి అని చెప్తున్నా. ఎమోషనల్ డ్రామా చాలు, ఇంకా మనం బయట వెళ్ళిపోదాం, ఇచ్చి పడేద్దాం. ఎక్కువ సైట్ సీయింగ్లు కాకపోయినా 2-3 కవర్ చేయాల్సిందే కదా. చేసి ఈవినింగ్ వచ్చి మంచిగా రెస్ట్ తీసుకొని రేపటికి రీఛార్జ్ అయ్యి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే చలో. సో మనం పోయే ప్లేస్ పేరు వచ్చేసి బ్రాండెన్బర్గ్ గేట్ అన్నమాట. ఇది 1788లో కట్టిరు. సో వరల్డ్ వార్లో ఆల్మోస్ట్ అప్పుడు వరల్డ్ వార్ 2లో డ్యామేజ్ కూడా అయింది, బట్ స్టిల్ సర్వైవ్డ్ అట్లా ఇట్లా. సో ఆ ప్లేస్ చూసేద్దాం. సో ఇక్కడ కూడా మనం ఇట్లా చేయి పెడితే ఇక్కడ సిగ్నల్ కొమెట్ అని వస్తుంది, అంటే సిగ్నల్ వెయిట్ అని వస్తుంది. అక్కడ రెడ్ కలర్ది స్టాప్ అని ఉంటుంది, అట్లా గ్రీన్ వాడినప్పుడు వాక్ చేయాలి. సో ఇది అయిపోయింది కదా. మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళేది హోలోకాస్ట్ మెమోరియల్. ఐ థింక్ హోలోకాస్ట్ మెమోరియల్ అనేది మెమోరియల్ ఆఫ్ జ్యూస్, మెమోరియల్ ఆఫ్ డెత్ ఆఫ్ జ్యూస్. అలా సమాధులు జ్యూస్ ఆ టైంలో మర్డర్ చేసినారంట జ్యూస్ని, మేబీ హిట్లర్ టైంలో. ఆ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. కనిపిస్తున్నాయా ఈ కాంక్రీట్స్? సో ఇది కాంక్రీట్స్తో కట్టిన, దీన్ని గ్రేవ్ యార్డ్ అని కూడా అనొద్దు, ఇది మెమోరియల్ ఆఫ్
జ్యూస్ మడర్డ్ జ్యూస్ ఆఫ్ యూరోప్ అన్నమాట. సో ఈచ్ డిఫరెంట్ సైజెస్తో కట్టున్నాయి. ఇది 19,000 స్క్వేర్ మీటర్స్ మొత్తం కవర్ అయి ఉన్నాయి. 2,711 కాంక్రీట్స్ అనమాట. 2,711 ఉన్నాయి. మా ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాను నేను. ఇక్కడ ఆడాలి హైడ్ అండ్ సీక్ సమాధిల మధ్యలో. సమాధిలు కూడా కావు, అలా పేరు మీద కట్టిర్రు. వాళ్ళ డెడ్ బాడీలు ఏం లేవు కానీ చూడు ఓవర్ ఏడో దాచుకున్నా కూడా తెలియదు. మజా వస్తుంది హైడ్ అండ్ సీక్ ఆడినాం అనుకో. ఇలా రౌండ్ ఉరికినా కూడా తెలియదు. ఇట్లా ఫాస్ట్ మేజ్ మేజ్ మేజ్. అమ్మా మనోడు ఫ్లాష్ కొడుతుంది కాబట్టి మనకు కనబడుతుంది, లేకపోతే చీకటి ఉంది ఇక్కడ. క్రేజీ. మెమోరియల్ ఆఫ్ మదర్ జ్యూస్ ఆఫ్ యూరోప్. అయితే ఇప్పుడు టైం వచ్చేసి 6 ఏమో అవుతుంది. ఈ 2 ప్లేసెసే చూసుకున్నాము. ఇడికి రావడానికే 1.5 గంట అయింది. నేను వేరే ఏమేమి ప్లేస్ చూడవచ్చు అని చెప్పి అన్నీ వెతుకుతుంటే మనోడు ఏం కనిపెట్టిండు అంటే సర్వణ భవన్ 8 minutes తీసుకెళ్ళన్నా సర్వణ భవన్కి పోదామంటుండు. సర్వణ భవన్ అంటే తెలుసు కదా, మన సౌత్ ఇండియన్ టిఫిన్ సెంటర్. అడిగి పోయి ఇడ్లీ తిందాం నడన్నా అంటుండు. ఇట్లుంటుంది మనతో. జ్వరం వస్తే ఇడ్లీ తినాలని మన మమ్మీలు చెప్పిర్రు ఇవన్నీ. అందుకే ఇట్లా తయారయ్యండు. ఇడ్లీలు తింటే జ్వరం తగ్గుతా గైస్. కంఫర్ట్ ఫుడ్ అన్న. కంఫర్ట్ ఫుడ్. ట్రావెలింగ్కి వచ్చినాం, నో కంఫర్ట్. కంఫర్టబుల్ కావాలంటే లగ్జరీస్గా ఉండాలి. లగ్జరీస్గా ఉండాలంటే కాస్ట్లు ఉండాలి. కాస్ట్లో మనోడు సర్వణ భవన్కి రా అన్న ఇడ్లీ తిన్నాము, నాకు కొంచెం ఫీవరిష్గా ఉంది అంటే ఇక మనం వచ్చేసినాం. ఇక్కడ డిన్నర్ చేసుకొని డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఇంకా కానీ నైట్ అయిపోయింది కాబట్టి తినేసి ఇంకా ఇంటికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 2 hours జర్నీ అనమాట. సో లెట్ us ఫినిష్ దిస్ అండ్ గో. ఇడ్లీ అన్నాడు, సాఫ్ట్ అన్నాడు, కంఫర్ట్ అన్నాడు, లాస్ట్కి పన్నీరు చీజ్ దోశ తింటుండు. ఆల్ టైమ్ ఫేవరెట్ కదరా. బాగుందారా? లండన్ అంతా బాగాలేదు, లండన్ లో తిన్నా. రివ్యూ ఎంత ఇస్తా అవుట్ ఆఫ్ 5? 8.5. 8.5, 3.5. ఈరోజు ఇంటికి వచ్చే లోపల దూల తిరిపోయింది ఆ ట్యూబ్లో, ఆ ట్రైన్లో. అక్కడ 3 ట్రైన్లు, 2 ట్రైన్లు. ఈరోజు ఐటినరీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేయలేకపోయినాం, బట్ 2 చూసినాం. అండ్ ఎనీహౌ పొద్దునే ఫ్లైట్ ఎక్కువ వచ్చాం కాబట్టి చాలా టైర్డ్ ఉన్నాం. బ్యాక్ టు బ్యాక్ ఫ్లైట్స్ నిన్న ఈరోజు అంటే నిజంగా ఎట్లుంటుందో తెలుసా. సో ఈరోజు మంచిగా రెస్ట్ తీసుకొని రీఛార్జ్ చేసుకొని రేపు పొద్దునే ఫ్రెష్గా Day 2 స్టార్ట్ చేసేద్దాం. జర్మనీ బెర్లిన్ Day 2కి మళ్ళా వాచ్ చేయండి నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్.